ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. వీడియో చూసినప్పుడు లైక్ చేసుకుంటే ఆ వీడియో అనేది అందరికీ రికమెండ్ అవుతుంది అనమాట. యూట్యూబ్ అనేది బాబు చాలామంది చూస్తున్నారు, లైక్లు కొడుతున్నారు, మీకు కూడా ఉపయోగపడవచ్చు అని చెప్పేసి అందరికీ రికమెండ్ చేస్తుంది. సో అలా చేస్తే అందరికీ ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, సో మీరు కంపల్సరీగా లైక్ చేసుకుంటే చాలా మంచిది. ఈరోజు నేను మీకు చెప్పబోయేది ఏంటంటే ఇంటర్లాకింగ్ ఆఫ్ మోటార్స్. ఇంటర్లాకింగ్ గురించి చెప్తాను, ఎలా చేయాలో 2 స్టార్టర్స్ను ఉపయోగించుకొని నేను మీకు చూపిస్తున్నాను. ఓకే, యానిమేషన్లో. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఇంటర్లాకింగ్ ఆఫ్ మోటార్స్ గురించి చెప్తాను. ఓకే, 2 స్టార్టర్లని ఏ విధంగా ఇంటర్లాకింగ్ చేయాలో ఈరోజు నేను మీకు చెప్తాను. దీనికోసం నేను 2 స్టార్టర్లను తీసుకున్నాను. అంటే 2 NO పుష్ బటన్లు, 2 NC పుష్ బటన్లు, ఇంకా ఏంటి ఎంపీసీబీలు 2 పవర్ కాంటాక్టర్లు. ఓకే, సో ఇక్కడ ఎలా ఇంటర్లాకింగ్ చేస్తున్నానంటే ఒక స్టార్టర్ ఆన్ అయిన తర్వాత ఇంకొకటి ఆన్ అవ్వాలి. ఓకే, సో డైరెక్ట్ రెండోది ఆన్ చేయలేము. ఓకే, సో ఒకటోది ఆగిపోతే రెండోది కూడా ఆగిపోద్ది అనమాట. చూడండి అది ఎలాగో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ నేను ఏం చేశాను, ఫేస్ అనేది తీసుకున్నాను. ఫేస్ నుంచి కంట్రోల్ ఎంసీబీ కనెక్ట్ చేశాను. కంట్రోల్ ఎంసీబీ నుంచి ఎంపీసీబీ ఆక్సిలరీ కాంటాక్ట్ NO కనెక్ట్ చేశాను. అక్కడి నుంచి NO పుష్ బటన్, NC పుష్ బటన్ ఇది. ఓకే, స్టాప్ పుష్ బటన్కి కనెక్ట్ చేశాను. ఫస్ట్ స్టార్టర్ 1కి చేస్తున్నాను. దీని తర్వాత ఈ NC పుష్ బటన్ అవుట్పుట్ నుంచి NO పుష్ బటన్ ఇన్పుట్, దీని నుంచి NO పుష్ బటన్ అవుట్పుట్ నుంచి కాంటాక్టర్ A1. ఓకే, సో ఇది నథింగ్ బట్ ఏ డివైల్ స్టార్టర్. మీకు అర్థమైంది కదా, ఇది డివైల్ స్టార్టర్. హోల్డింగ్ తీసుకున్నాను, NO ఆక్సిలరీ కాంటాక్ట్ అవుట్పుట్ నుంచి మళ్ళీ A1 కలిపాను. ఇక్కడతో ఇది అయిపోయింది కదా. సో న్యూట్రల్ కూడా ఇచ్చేసాం. ఇది ఎలా ఉంది, డివైల్ స్టార్టర్ ఇది. ఓకే, సో ఎప్పుడైతే మనం దీన్ని ఆన్ చేస్తామో, గ్రీన్ కలర్ పుష్ బటన్ ఆన్ చేస్తామో, ఇది మాత్రమే ఆన్ అవుతుంది. రెండోది ఆన్ అవ్వాలంటే చూడండి, రెండోది మీరు ఇంటర్లాకింగ్ చేయాలంటే ఈ విధంగా. సో ఇప్పుడు మీరు ఏం చేశారు, NO పుష్ బటన్ అవుట్పుట్ నుంచి స్టార్టర్ 2 ఏదైతే ఉందో దాని NC పుష్ బటన్ ఇన్పుట్కి ఇచ్చారు. సో దాని తర్వాత ఏం చేశారు చూడండి, మళ్ళీ దాని నుంచి NC పుష్ బటన్ అవుట్పుట్ నుంచి NO పుష్ బటన్ ఇన్పుట్ స్టార్టర్ 2కి, NO పుష్ బటన్ అవుట్పుట్ నుంచి A1కి ఇచ్చారు. ఓకే, సో A1కి ఇచ్చాను. దాని తర్వాత ఆక్సిలరీ కాంటాక్ట్కి కనెక్ట్ చేశాను. చూసారు కదా. సో ఇది మొత్తం ఈ విధంగా అనమాట ఇది. సో ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ ఈ స్టార్టర్ ఆన్ చేస్తే ఫస్ట్ స్టార్టర్ ఆన్ అవుతుంది, రెండోది ఆన్ చేస్తే రెండోది ఆన్ అవ్వదు. ఎందుకు ఆన్ అవ్వదు అంటే ఫస్ట్ ఆన్ చేసిన తర్వాత రెండోది ఆన్ అవుతుంది. ఇక్కడ మీరు చూడండి. సో ఇక్కడ నేను ఫస్ట్ ఆన్ చేశాను. ఫస్ట్ ఆన్ చేస్తే మోటార్ అనేది ఆన్ అవుతుంది. సో ఎక్కడి వరకు వెళ్తుంది, రెండోది NC పుష్ బటన్ అవుట్పుట్ ఆక్సిలరీ కాంటాక్ట్, పవర్ కాంటాక్టర్ యొక్క ఆక్సిలరీ కాంటాక్ట్కి వెళ్తుంది అనమాట, రెండో స్టార్టర్కి. ఓకే, సో ఇప్పుడు మనకి దీన్ని చూడండి. ఇప్పుడు ఫస్ట్ది స్టార్టర్ అనేది ఆన్ చేసాం, ఆన్ అయింది. ఇప్పుడు మీరు రెండోది ఆన్ చేశారనుకోండి, ఏమవుతుంది, రెండోది కూడా ఆన్ అవుతుంది. సో రెండోది ఆన్ అయింది కదా. ఇప్పుడు మీరు దీన్ని ఆఫ్ చేయాలనుకుంటే రెండోది పుష్ బటన్ ఆఫ్ చేస్తే ఆగిపోద్ది. మీరు ఒకటోది ఆన్ చేశారనుకోండి, ఫస్ట్ది ఆగిపోద్ది, రెండోది ఆగిపోద్ది అనమాట. దీన్నే మనం ఇంటర్లాకింగ్ అని అంటాం. ఇండివిజువల్ ఉండదు అనమాట. ఫస్ట్ స్టార్టర్ మీద సెకండ్ స్టార్టర్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే, సో మనం ఆ విధంగా ఇంటర్లాకింగ్ అనేది చేసాం. ఇదే ఇంటర్లాకింగ్ అంటే. ఇప్పుడు మీకు చూడండి ఎలా ఉంటాయి, టెంపరేచర్ పెరిగిపోతే ఆటోమేటిక్గా ఈ ఫ్యాన్ అనేది ఆన్ అవ్వడం, ఎప్పుడైతే టెంపరేచర్ తగ్గిందో ఆటోమేటిక్గా ఆగిపోవడం, దానికి అది తర్వాత వేరేది ఆన్ అవ్వడం, ఇవన్నీ సేఫ్టీ ప్రికాషన్స్ అనమాట. ఓకే, ఇవి ఎక్కువ బెల్ట్ కన్వేయర్లకి వాడతారు. అలాగే నేను ఇండస్ట్రీలో పనిచేసినప్పుడు, స్టీల్ ఇండస్ట్రీస్లో పనిచేసినప్పుడు ఎక్కువగా దీన్ని బెల్ట్ కన్వేయర్స్కి వాడతారు అనమాట, ఇలాంటి ఇంటర్లాకింగ్ సిస్టమ్ అనేది. ఎందుకంటే ఒకదానికొకటి బెల్ట్లో ఒక బెల్ట్ మీద ఉన్న మెటీరియల్ ఇంకో బెల్ట్ మీద పడుతుంది, ఇంకో బెల్ట్ మీద ఉన్న మెటీరియల్ ఇంకో బెల్ట్ మీద పడుతుంది. మధ్యలో ఏదైనా మెటీరియల్ జామ్ అయిపోయింది అనుకోండి, మిగతావన్నీ ఆగిపోతాయి అనమాట. ఓకే, అది ఇంటర్లాకింగ్ అనమాట. మొత్తం క్లియర్ చేయడానికి ఒకటే రన్నింగ్ అయింది అనుకోండి, మెటీరియల్ అంతా పడిపోద్ది, జామ్ అయిపోవడం, వేస్ట్గా పడిపోవడం అని జరుగుతుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి దాన్ని ఇంటర్లాకింగ్ చేస్తారు బెల్ట్ కన్వేయర్స్కి, ఎక్కువగా బెల్ట్ కన్వేయర్స్కి ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మీకు ఇంటర్లాకింగ్ అనేది చేస్తారనమాట. దీనికి మీకు సిమ్యులేషన్ సాఫ్ట్వేర్లో కూడా చేసి చూపిస్తాను, అది కూడా చూడండి. ఇది మీకు అజంప్షన్ మాత్రమే, నేను ఇప్పుడు ఏదైతే చూపిస్తానో అది సాఫ్ట్వేర్లో చేసి చూపిస్తాను, అది కూడా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇందాక మీకు చేసి చూపించాను కదా,
ఆ ఇంటర్లాకింగ్ అనేది ఏ విధంగా పనిచేస్తుందో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఎంపీసీబీని క్లోజ్ చేశాను. ఎంపీసీబీ క్లోజ్ చేయగానే స్టార్టర్ సంబంధించిన ఎన్ఓ ఆక్సిలరీ కాంటాక్ట్ అనేది క్లోజ్ అయ్యింది. ఎంపీసీబీ 2 అనేది క్లోజ్ చేయలేదు కాబట్టి ఎంపీసీబీ 2 స్టార్టర్ 2 యొక్క ఎంపీసీబీ ఆక్సిలరీ కాంటాక్ట్ అనేది క్లోజ్ అవ్వలేదు. ఇది కూడా క్లోజ్ చేస్తున్నాను. చూసారా, క్లోజ్ అయింది. ఇప్పుడు నేను స్టార్ట్ బటన్ని ప్రెస్ చేస్తున్నాను, స్టార్టర్ 1ది. సో మోటార్ అనేది ఆన్ అయింది. ఇప్పుడు దీన్ని కూడా ఆన్ చేస్తున్నా, స్టార్టర్ 2ది కూడా ప్రెస్ చేస్తున్నా. చూడండి, ఆన్ అయింది. ఇప్పుడు మీరు చూడండి, స్టార్టర్ 1ది స్టాప్ బటన్ ప్రెస్ చేస్తే రెండు ఆగిపోయినాయి. ఇప్పుడు చూడండి, స్టార్టర్ 2ది స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తే ఆన్ అవ్వట్లేదు. ఎందుకంటే దీన్నే మనం ఇంటర్లాకింగ్ అని అంటాం. చూసారా ఎంత క్లియర్గా మీకు అర్థమవుతుందో? ఈ సాఫ్ట్వేర్ మీకు కావాలనుకుంటే ఫ్రీగా దొరుకుతుంది, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. దీన్ని ఏ విధంగా వైరింగ్ చేయాలో తెలుసుకోవాలనుకుంటే దీని మీద వీడియో కూడా చేస్తానా, చూడండి. ఓకే, ఎలా చేయాలనేది. ఇప్పుడు చూడండి, స్టార్టర్ 1 అనేది ఆన్ చేస్తేనే స్టార్టర్ 2 అనేది ఆన్ చేయడానికి అవుతుంది. స్టార్టర్ 2ని డైరెక్ట్గా ఆన్ చేయడానికి అవ్వట్లేదు. చూసారా, ఎప్పుడైతే మళ్ళీ దీన్ని ఆన్ చేస్తామో ఆన్ అయింది. ఇండివిజువల్గా ఆఫ్ చేసుకోవడానికి అవుతుంది. అదే రెండు ఆన్లో ఉన్నప్పుడు మెయిన్ ఈ స్టార్టర్ 1లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఆగిపోయింది అనుకోండి, స్టార్టర్ 2 కూడా ఆగిపోద్ది. ఈ విధంగా మనకి ఇది పనిచేస్తుంది అనమాట.